Hello, welcome to SimSmart's online sessions. So ఈ పర్టికులర్ సెషన్లో మండల ఆర్ట్ అనేది ఏంటి అనేది చూద్దాం. అండ్ ఈ పర్టికులర్ సెషన్కి ఏమేమి మెటీరియల్ వాడతాం అనేది ఫస్ట్ చెప్తాను. సో పేపర్ మీది మామూలు పేపర్ బదులు గ్రాఫ్ షీట్ అన్నా లేకపోతే గ్రిడ్ షీట్ అన్నా ఈ రెండిట్లో ఏదన్నా తీసుకోవచ్చు. మీకు గ్రిడ్ షీట్ దొరకకపోతే గ్రాఫ్ షీట్ ఎక్కడైనా స్టేషనరీలో దొరుకుద్ది. మీరు మ్యాథ్స్కి వాడతారు కదా, అదే సేమ్ గ్రాఫ్ షీట్ వాడేయచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ పెన్ అనేది మీకు ఫైన్ టిప్ పెన్స్ దొరుకుతాయి. 0.5 ఆర్ బిలో దట్ ఏదైనా పర్వాలేదు. సో ఆ పెన్తో చేస్తే బెటర్. లేదు ప్రెజెంట్లీ ఏమీ లేకపోయినా పెన్సిల్ ఆర్ నార్మల్ పెన్ ఆల్సో ఓకే. సో ఈ వీటితో మనం స్టార్ట్ చేద్దాం. సో బేసిక్గా ఈ మండాల ఆర్ట్లో మనం మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే మనం ఏ స్ట్రోక్ వేసినా చాలా సిమెట్రికల్గా ఉండాలి. సిమెట్రికల్గా ఉండాలి అంటే ఎటువైపు నుంచి చూసినా సమంగా ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ ఈ మండాల ఆర్ట్లో. సో అందుకే మనము ఈవెన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు స్ట్రోక్స్ అనేవి ఎలా ఇవ్వాలి, డిజైన్స్ అనేవి ఎలా చేయాలి ఫస్ట్ అవి బాగా నేర్చుకుని దాని తర్వాత మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ కొన్ని స్ట్రోక్స్ నేర్పిస్తాను. మీకు బాగా నేర్చుకోవాలి అంటే నాతో పాటు చేయండి. చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ చేశాకనే నెక్స్ట్ స్ట్రోక్ మండల ప్రాజెక్ట్స్. 11 స్ట్రోక్ నుంచి ఏంటి అనేది చూద్దాం. 10 స్ట్రోక్స్ ప్రీవియస్ సెషన్లో చూసాం కదా, అసలు 11 స్ట్రోక్ నుంచి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఈ స్ట్రెయిట్ స్ట్రోక్స్ చూస్తున్నారా, ప్రతి దాంట్లో ప్రతి బ్లాక్లో 4 స్ట్రోక్సే వేస్తున్నాను. కొంచెం ఫాస్టర్ వర్షన్ అండి ఇది, ఎందుకంటే లేకపోతే చాలా టైం పట్టేస్తుంది, మీకు బోర్ అవుతుంది అని చెప్పి కొంచెం ఫాస్ట్ చేశాను. కానీ మీరు కొంచెం స్లోగానే వెళ్ళాలి, మీరు ఇంత ఫాస్ట్గా వెళ్ళకూడదు. ఏ స్ట్రోక్ వేసినా కొంచెం నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ వేసుకోండి, లేకపోతే నీట్గా రాదు. సో ఇప్పుడు ట్రయాంగిల్స్ వేస్తున్నప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి ఒక్కొక్క బ్లాక్లో ఎంత వస్తుంది అనేది. రైట్ సైడ్ 3 లైన్స్ వేసాను, లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ వేసాను. చూడండి ప్రతి అంత సిమెట్రిక్గా వెళ్తున్నారు. రైట్ సైడ్ 3 వేస్తుంటే లెఫ్ట్ సైడ్ కూడా 3 లైన్సే వేస్తున్నాను, వర్టికల్ లైన్స్. సో దాని ప్రకారమే మీరు వెళ్ళాలి. ఇప్పుడు ఈ డయాగ్నల్ లైన్స్ ఏదైతే ఉందో అది కూడా అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 అదే 5 నేను అన్నిట్లో మెయింటైన్ చేస్తాను. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనం కొంచెం అటు ఇటు వేసుకున్న ఫైనల్గా మన లుక్ చాలా అందంగా కనిపిస్తుంది కొన్ని చోట్ల. ఎందుకంటే మనకి 100% సేమ్గా రావాలని అది ఇంపాసిబుల్. ఇంకా సేమ్గా రావడం అంతా మనకి ఎక్కడో చోట చెయ్యవనుకుద్ది, లేకపోతే మైండ్ సడన్గా డైవర్ట్ అవుతుంది. సో ఇలాంటి టైమ్స్ అప్పుడు ఏంటి అంటే మనం ఇలా ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తే మన మిస్టేక్ మనకి తప్పించి పక్కన వాళ్ళకి తెలియదు. సో అట్లనే ఇప్పుడు ఈ 13th కూడా మీరు ఈ రివర్స్ అకౌంట్ అయితే సేమ్ ప్రీవియస్గా చేసినట్టే చేసాం. కానీ ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ చేయండి, మిడిల్ లైన్ వేసేసి అక్కడ ఒక 3 డాట్స్ పెట్టాను. ఈ 3 డాట్స్ కూడా మధ్య డాట్ సరిగ్గా గ్రిడ్ లైన్ మీద ఉంది, పైన ఇంకో డాట్ ఉంది, కింద ఇంకో డాట్ ఉంది. దాని తర్వాత మళ్ళీ లెఫ్ట్లో 2 లైన్స్ వేసా, రైట్లో 2 లైన్స్ వేసా. సో దీని ప్రకారమే మీరు వేయాలి మొత్తం అన్నీ. ఇప్పుడు ఈ డాట్స్ అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా ప్రీవియస్గా ఉన్న రెండు డాట్స్కి మధ్యలో ఒక డాట్ పెడుతున్నా. సో ఇలాంటి చిన్న చిన్న టాక్టిక్స్ మీకు అర్థమైనాయి అనుకోండి, చాలా ఈజీగా చేయగలుగుతారు. సో ఇవన్నీ ఏంటంటే ప్రతిదీ నేను చేస్తున్నప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు చేసే ముందు కూడా నేను ఏం చెప్తున్నానో కూడా ఒకసారి మొత్తం వినండి, దాని తర్వాతనే అబ్జర్వ్ చేశాకనే స్టార్ట్ చేయండి. సో దానివల్ల ఏంటి అంటే మీకు ఈ చిన్న చిన్న వర్క్స్ ఎందుకు ఇంతలా స్ట్రెస్ చేస్తున్నాను అనేది ఫర్దర్ సెషన్స్లో మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే ఇది మీకు రాలేదు అంటే అది మీకు చాలా టఫ్గా అనిపిస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్నవి ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 వేసాను, అన్నిట్లో 4 వేస్తున్నా. కొన్నిసార్లు ఏంటంటే అటు ఇటు అయినా మ్యాక్సిమం ఇంకొకటి ఎక్స్ట్రా ఆర్ తక్కువ అయినా వేసుకోవచ్చు, కానీ నియర్లీ సేమ్గా వేసుకుంటే బెటర్. సో అట్లనే నెక్స్ట్ స్ట్రోక్ కూడా చూద్దాము ఎట్లా చేస్తున్నా అనేది. సో ప్రతి స్ట్రోక్కి ముందు ఒక లైన్ అనేది వేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ లైన్ వల్ల మీకు ఇది ఒక రెఫరెన్స్ లైన్ లాగా. సో ఈ లైన్ కూడా కొన్నిసార్లు మీరు స్కేల్ పెట్టన్నా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. డైరెక్ట్గా ట్రై చేయొచ్చు, కానీ స్కేల్ పెట్టి వేయడం నేర్చుకోండి. ఎందుకంటే స్ట్రెయిట్ లైన్స్ ఉన్నప్పుడు మనం స్కేల్ పెడితే ఇంకా అందంగా వస్తుంది. ఇది చూడండి, నేను ఈ డాట్స్ ఫస్ట్ మిడిల్లో కొంచెం డాట్స్ పెట్టుకొని చేస్తున్నా. అలా కూడా మీరు చేయొచ్చు. కరెక్ట్గా ఎవ్రీ బ్లాక్కి మిడిల్ ఏరియా అది అక్కడ డాట్ పెట్టి దాని తర్వాత జాయిన్ చేశాను. ఇప్పుడు ఈ పెటల్ స్ట్రోక్స్ని అబ్జర్వ్ చేయాలి మీరు. సో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మిడిల్ వర్టికల్ పెటల్ స్ట్రోక్ ఇచ్చాం, రైట్ సైడ్లో 3 వేసాను, మళ్ళీ లెఫ్ట్ సైడ్లో కూడా 3 పెటల్స్ వేస్తాను. సో ఇదే ఈక్వాలిటీ అన్నింటిలో మెయింటైన్ చేస్తే మీకు ఫైనల్గా చాలా నీట్గా వస్తుంది. సో ఈ నీట్నెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దానికోసమే మనం ఎందుకంటే ఫైన్ టిప్ పెన్స్ ఎందుకు వాడుతున్నామంటే ఫర్ దట్ వన్ రీజనే.
ఏదైనా షార్ప్గా థిన్గా ఉన్నది తీసుకోండి. జెల్ పెన్స్ వాడినా మేక్ షూర్ 0.5 కంటే కంటే తక్కువ ఉన్న జెల్ పెన్స్ వాడండి. అది కూడా వాడచ్చు, నో ప్రాబ్లం. ఆర్ ఎనీ పెన్ 0.5 కంటే తక్కువ ఉన్నది వాడచ్చు. సో మీ బడ్జెట్ ప్రకారమే మీరు కొనుక్కొని, నేను ఎప్పుడు ఇది ఎక్స్పెన్సివే వాడాలి, మామూలు పెన్స్ రాదు అని ఎప్పుడు అనను. ఫైనల్గా మీకు టెక్నిక్ వస్తే దేంతో అన్నా చేయొచ్చు, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో మీరు మామూలు జెల్ పెన్స్ కొనుక్కున్నా చేసుకోవచ్చు. ఒక్కటే ఏంటి అంటే కొంచెం థిన్ టిప్ ఉన్నది తీసుకోండి. లావుగా బండగా రాసేవి మాత్రం తీసుకోవద్దు. కావాలంటే ఫిల్లింగ్కి వాడండి, కానీ ఈవెన్ ఫిల్లింగ్కి కూడా నేను సజెస్ట్ చేయను, థిన్ టిప్ తోటే చేయండి. సో ఇలాంటి స్ట్రోక్స్ కొన్ని 5 టైమ్స్ కంటే ఎక్కువ కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఏంటి అంటే మీకు బాగా గ్రిప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు 15 స్ట్రోక్లో కూడా చూస్తే 2 గ్రిడ్ హైట్కి వెళ్ళాము. అండ్ చిన్న ట్రయాంగిల్స్ వచ్చేసి 1 గ్రిడ్ హైట్కి వెళ్తున్నాము. సో 1 బ్లాక్ హైట్ అనండి. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, రివర్స్ది కూడా 1 బ్లాక్ హైట్లో వస్తుంది ఒక్కొక్క రివర్స్ ట్రయాంగిల్స్. సో ఇట్లాంటివి మీరు అబ్జర్వ్ చేయాలి. నేను చేస్తున్నప్పుడు అసలు ఎలా చేస్తున్నా అనేది కొంచెం మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, అదే టెక్నిక్లో మీరు ఫాలో అయిపోతే చాలా చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ నేను స్ట్రోక్స్ ఇచ్చాను ఫస్ట్, బట్ సమ్హౌ నాకు సాటిస్ఫాక్షన్ రాక నేను ఏం చేశానంటే మళ్ళీ ఫిల్లింగ్ ఇచ్చేసాను. సో ఇట్స్ టోటలీ అప్ టు యూ. బేసిక్గా ఒక పర్టికులర్ ప్యాటర్న్లో ఇలానే రాయాలి అని ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అయితే ఎక్కడా ఉండదు. మీకు కొంచెం ఓన్ టెక్నిక్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఓన్ డిజైన్ వేసుకోవచ్చు. ఒకవేళ మీకు మెహందీ వస్తే మెహందీ చేసే వాళ్ళకి ఇంకా ఈజీగా ఇంకా వేరే వేరే వెరైటీస్ మైండ్లోకి వస్తాయి, అవన్నీ కూడా యాడ్ చేసేసేయచ్చు దీంట్లో టెక్నిక్. లేకపోతే మీరు ముగ్గులు వేసే టైప్స్ అన్నా, మీరు ముగ్గుల్లో వేసే డిజైన్స్ కూడా మీరు ఇక్కడ వేసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ మీరు ప్రతిదీ ఇట్స్ జస్ట్ ఐ వాంట్ యూ టు ఎక్స్పెరిమెంట్, డిఫరెంట్ టెక్నిక్స్ ఎక్స్పెరిమెంట్ చేయండి. దాంట్లోనే డిఫరెంట్ ట్రెడిషనల్స్ యాడ్ ఆన్స్ చేయండి. మీరు ఎంత క్రియేటివ్గా వెళ్తే మీ ఫైనల్గా అలా అని చెప్పేసి ఓవర్డూ చేయొద్దు, ఓవర్గా కూడా చేసేయకండి. జస్ట్ ఎంత అందంగా ఉండగలుగుతుందో అంతలా చేయండి. అది ఎలా అందంగా ఉండాలనేది నెక్స్ట్ ఎపిసోడ్లో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దాంట్లో మీరు అండర్స్టాండ్ చేసుకుని చేసినా పర్వాలేదు. సో చూడండి, ఇక్కడ నేను 3 స్ట్రోక్స్ ఇచ్చి మళ్ళీ వర్టికల్ లైన్స్ వేసాను. సో ఇదేంటి అంటే మన వర్క్ని కొన్ని ప్లేసెస్ అన్నిట్లో మనం డార్క్స్ వేసేయకూడదు. అన్నిట్లో డార్క్స్ వేసినా ఏమవుతుందంటే అందంగా ఉండదు. మన ఫైనల్లోకి ఏదో మొత్తం బ్లాక్ ప్యాచ్ వర్క్లా ఉంటుంది. సో మనం కొన్ని చోట్ల డార్క్ కలర్స్ వేసామంటే కొన్ని చోట్ల ఇలా సటిల్గా మనం జస్ట్ లైన్స్ వేసుకుని అలా చేయొచ్చు. ఇప్పుడు చూసారా, ఇదంతా లైన్ డయాగ్రామ్ లాగా చేస్తున్నాం. ఈ లైన్స్ లాగా మీరు వేసుకున్నారు అనుకోండి, మధ్యలో ఇలాంటివి పెడితే ఆ ఫైనల్ లుక్ చాలా చాలా అందంగా వస్తుంది. సో ఇట్లాంటివి కొన్ని మీరు ఎనీవే ఇప్పుడు ఏం వరీ అవ్వకండి దానికి. రైట్ నౌ ఓన్లీ స్ట్రోక్స్, ఈ ప్యాటర్న్స్ అండర్స్టాండ్ చేసుకోండి. ఎందుకంటే అదంతా నేను నీట్గా నెక్స్ట్ వాటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈజీగా స్టెప్ బై స్టెప్ వచ్చేలాగానే చేస్తాను. మీరు ప్రతిదీ ఎపిసోడ్ ప్రాపర్గా ఫాలో అయ్యి ప్రాపర్గా నేర్చుకోండి. మీరు నిజంగా ఒక ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు నా క్లాసెస్ అన్నీ విన్నాక. ఆ గ్యారంటీ అయితే నాది. కానీ ఆ గ్యారంటీ ఇవ్వడానికి మీ సైడ్ నుంచి మంచి ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. కరెక్ట్ పెన్ వాడండి, కరెక్ట్ బుక్ వాడండి, గ్రిడ్ బుక్ వాడండి, లేదు అంటే అట్లీస్ట్ లైన్స్ అన్నా వాడండి. ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. మరీ స్ట్రెస్ చేస్తున్నా, ఎందుకంటే ఎంత ఫ్రీ హ్యాండ్ అన్నా కొంచెం రెఫరెన్స్ ఉంటేనే అందం ఉంటుంది. సో అందుకే లైన్స్ అనేది వేసుకోండి అని మరీ చెప్పానమాట. సో అది ఇంకా మీ ఇష్టం, నాది ఎంత ఫాలో అవుతారు ఏంటి అనేది టోటలీ మీ ఇష్టం. సో ఇక్కడ కూడా చూడండి, ఇది కొంచెం ఈ టెక్నిక్ కొంచెం ఏంటి అంటే కొంచెం బ్రాడర్ పెటల్స్ లాగా వస్తాయి. చెయ్యండి, బ్రాడర్ పెటల్స్ లాగా చేసి ఫిల్లింగ్ చేయండి. దిస్ ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ ద టెక్నిక్. యాడ్ చేసుకోండి. అండ్ ఎక్కడెక్కడైతే డార్క్స్ ఉంటాయో అవన్నీ యాడ్ ఆన్ చేసేసి ఈ పెటల్స్ వెనకాల అనేది మనం డార్క్ చేసుకుంటే చాలా అందంగా వస్తుంది. సో అందుకే ఫస్ట్ చేసినప్పుడు ప్రతి పెటల్ మీరు పెటల్స్ వేస్తున్నప్పుడు, ఆ లోపల పెటల్స్ వేస్తున్నప్పుడు ప్రతి పెటల్ లైన్కి ఇంచుమించు టచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకు అంటే దానివల్లనే మనకి సగం అందం వస్తుంది. మీరు ఆ లైన్కి టచ్ చేయకుండా కిందకి పైకి వేస్తే ఏంటి అంటే మళ్ళీ ఆ సిమెట్రీ అనేది మిస్ అవుతుంది. సిమెట్రీ అంటే మీకు అర్థమై ఉంటుంది, సమంగా ఒకవైపు ఎట్లా వేసామో ఇంకోవైపు కూడా అట్లనే ఉంటుంది, ఒక మిర్రర్ ఇమేజ్ లాగా అనుకోండి. సో సంథింగ్ లైక్ దాట్. సో అన్నీ ఇంచుమించు దగ్గరికి అట్లీస్ట్ ఒక 70%, నియర్లీ 70% సేమ్ ఉన్నా చాలు. మన పిక్చర్ చాలా బ్యూటిఫుల్గా ప్రొఫెషనల్గా వచ్చేస్తుంది. మీరు 70% దాకా తీసుకొచ్చినా చాలా చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది.
నా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇంచుమించు అలాంటివే, అవే ఫ్రాంక్గా అవుట్లైన్స్ అవే ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. అదే స్టైల్లో చేసి దాంట్లో ఫిల్లింగ్ అనేది మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చేస్తున్నాం. ఆ ఫిల్లింగ్ కూడా ఏంటి అంటే కొన్ని సిమిలర్ ఫిల్లింగ్సే, కొంచెం అటు ఇటు చిన్న 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 టిప్స్ మారుస్తున్నాం అంతే. సో ఆ చిన్న చిన్న టిప్స్ ఎలా మార్చాలి అనేది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇందాక 17th డిజైన్ లాగానే ఇంచుమించు, కానీ దీనికి దానికి ఏం డిఫరెన్స్ అంటే డబుల్ లైన్ బదులు సింగిల్ లైన్ ఇచ్చేసి మళ్ళీ అదే పెటల్స్ ఇచ్చాం. కాకపోతే ఈ పెటల్స్ అబ్జర్వ్ చేస్తే లాంగ్ ఉంది, లాంగ్ అండ్ థిన్ ఉన్నాయి. సేమ్ ఇందాక 17th లాగానే కానీ లాంగ్ అండ్ థిన్. ఎందుకంటే మన ప్యాటర్న్కి మనకి అదే సూట్ అవుతుంది కాబట్టి దాని ప్రకారం మనం వేసుకుంటాం. అండ్ ఈ థిన్ పెటల్స్ కూడా చూడండి, ఎవ్రీ పెటల్ మనము లైన్కి టచ్ చేస్తున్నాం. ఇందాక చెప్పిన పాయింటే, మనం టచ్ చేసినప్పుడే దాని అందం అనేది వస్తుంది. ఒక చోట లావుగా ఒక చోట సన్నంగా రాకుండా ఇంచుమించు సమంగా వస్తుంది. సో ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్ బాగా గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. వీలైతే ఈ పెటల్ టైప్స్ అట్లీస్ట్ 5 టైమ్స్ ఈచ్ ప్రాక్టీస్ చేస్తే చాలా బెటర్. సో కంప్లీట్ ఈ ఫిల్లింగ్ అంతా ఫినిష్ చేసేసాక ట్రై చేయండి. ఒక 5 to 6 టైమ్స్ చేయడానికి ట్రై చేసి అప్పుడు నెక్స్ట్ స్ట్రోక్కి వెళ్ళండి. సో ఇప్పుడు ఈ 19 దానికి డిజైన్లో చూడాలి. మీరు చూడాల్సింది ఏంటి అంటే, నేను 3 బ్లాక్స్ హైట్కి వెళ్ళాను, లిటరలీ 3 బ్లాక్స్ హైట్కి వెళ్ళాను. సో ఈ 3 బ్లాక్స్ హైట్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది కొంచెం మీకు సింప్లిఫై చేయడానికి ఒక టెక్నిక్ పెట్టాను. ఆల్మోస్ట్ 2 బ్లాక్స్ హైట్ దాకా మనము స్ట్రెయిట్ లైన్స్ వేసుకుని పైన ఇట్లా లైన్స్ వేస్తున్నాం. ఇది ఏంటి అంటే, మనకి కొన్నిసార్లు కొన్ని మండల పిక్చర్స్ నీట్గా రావడానికి, అందంగా కనబడడానికి ఇలాంటి టెక్నిక్స్ వాడితే చాలా చాలా అందంగా కనిపిస్తుంది. ఇంచుమించు అంటే చాలా సిమెట్రీగా కూడా కనిపిస్తుంది. సో అందుకే నేను ఈ టెక్నిక్ కొంచెం డిఫరెంట్గా ఈ పర్టికులర్ సెషన్లో నేర్పిస్తున్నాను. జస్ట్ కీప్ ఇన్ మైండ్ అంతే. ఈ టెక్నిక్ని ఎక్కడో చోట మనకి యూజ్ అవుతుంది. అప్పుడు ఎలా ఈజీగా మనం చేస్తామనేది మీకు అర్థమవుతుంది. ఈ చిన్నవి యూస్ చూడండి, రివర్స్ యూస్ 1 బ్లాక్ హైట్కి పెట్టాను. సో ఆ 1 బ్లాక్ హైట్కి పెట్టాకనే నెక్స్ట్ దాని తర్వాత పెటల్ వర్క్ సిమిలర్ టు 18 సెషన్. 18 దాంట్లో ఎలా చేస్తాం అట్లనే చేస్తున్నాం. సో ఓన్లీ థింగ్ ఏంటి అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 4 పెటల్స్ వస్తున్నాయి, అంతే తేడా. అండ్ ఆల్సో థిన్ పెటల్స్ వస్తున్నాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి అంటే, చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్తో మనం ఆల్మోస్ట్ 100 స్ట్రోకులు చేయొచ్చు. 100 స్ట్రోక్స్ ఆర్ 100 ప్యాటర్న్స్ చేయొచ్చు లిటరలీ. సో ఇది చిన్న చిన్న చేంజెస్తో మీరు ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత బెటర్. సో కంప్లీట్ చేసేసాక యాజ్ యూజువల్ దీని వెనకాల ఏం చేస్తారంటే డార్క్ ఫిల్లింగ్ వేసేసేయండి. సో కొన్ని డార్క్ ఫిల్లింగ్ పిక్చర్స్ నేర్చుకోవాలి, ప్యాటర్న్స్ నేర్చుకోవాలి, కొన్ని జస్ట్ గీతల ప్యాటర్న్స్ నేర్చుకోవాలి. సో అలా డిఫరెంట్ ప్యాటర్న్స్, ఇంకా చాలా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. ఒక 20 ప్యాటర్న్స్ దాకా ఇనిషియల్గా నేర్పించి దాన్ని బట్టి కొన్ని డిజైన్స్ కూడా నేర్పిస్తా. సో దట్ బోర్ అయిపోరు. మళ్ళీ ఆ బేసిక్ డిజైన్స్ అయ్యాక లెవెల్ 2 డిజైన్ స్టార్ట్ చేద్దాము. సో మీకు బోర్ అవ్వకుండా అలా స్టెప్ బై స్టెప్ నేను డిజైన్ చేశాను. దాని ప్రకారమే మీరు వెళ్ళండి, ప్రాక్టీస్ చేయండి, చాలా చాలా బాగా నేర్చుకుంటారు. జస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్, పేషెన్స్, ఎంత టైం పెట్టి మీరు జాగ్రత్తగా వేస్తారో అంత బెటర్. అండ్ ఆల్సో మంచి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో మంచి కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడే చేయండి, చాలా బాగా వస్తుంది. ఇది చేశాకనే మీరు నెక్స్ట్ యాక్చువల్ డిజైన్స్ అన్నీ స్టార్ట్ చేయొచ్చు. ఈ 20th డిజైన్ ఒక్కసారి చూడండి.
సిమిలర్లీ రివర్స్ స్ట్రోకే వేస్తున్నాము, కానీ లోపల ఫిల్లింగ్ ఒకటే అబ్జర్వ్ చేయాలి మీరు. ఫస్ట్ మిడిల్లో సింగిల్ లైన్ బదులు డబుల్ లైన్ వేస్తున్నాం. కరెక్ట్గా మిడిల్ లైన్కి లెఫ్ట్కి రైట్కి కొంచెం లైన్స్ వేస్తున్నాం. తర్వాత స్లాంట్ లైన్స్, రైట్ సైడ్ ఒక 4, లెఫ్ట్ సైడ్ ఒక 4, అన్నిట్లో స్లాంట్ లైన్స్ అనేది యాడ్ చేస్తాం. ఇది బాగా అబ్జర్వ్ చేయండి ఈ స్టెప్. ఎందుకు అంటే ఈ టెక్నిక్ వల్ల మీకు కొంచెం అందంగా కూడా వస్తాయి, ఈక్వల్గా స్ట్రోక్స్ అండ్ అందంగా స్ట్రోక్స్ వస్తాయి. కొన్ని ప్లేసెస్లో 5 స్లాంట్ లైన్స్ వేసాను, కొన్ని చోట్ల 4 స్లాంట్ లైన్స్ వేసాను. దాని ప్రకారమే వెళ్ళచ్చు. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ ఒక డిజైన్ వేసేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొక డిజైన్ ఏంటి అంటే మీకు జస్ట్ అబ్జర్వ్ చేయండి, మధ్యలోది నేను డార్క్ చేసేసా దీంట్లో ఫర్ ఎ చేంజ్. ఆ మధ్యలో డార్క్ చేసేసి అన్నిట్లో ఫస్ట్ ఫినిష్ చేసేసేయండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ ఏదంతా అది కూడా డార్క్ చేసేసాను. సో ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయండి, సెకండ్ దాంట్లో చేస్తున్నాను, కొంచెం కార్నర్స్లో కర్వ్ చేస్తున్నాను అంతే. సో ఇట్స్ లైక్ అ ఫేక్ లుక్, ఒక పెటల్ ఫేక్ లుక్ ఇస్తున్నాం. ప్రీవియస్ 19 దాంట్లో ఏం చేసాము, ఫస్ట్ పెటల్ లుక్ ఇచ్చి దాన్ని మనం బ్యాక్ సైడ్ ఫిల్లింగ్ ఇచ్చాం. ఇక్కడ ఏం చేసాం, స్లాంట్ లైన్స్ ఇచ్చి దానికి జస్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి, థర్డ్ బ్లాక్ అయింది ఇప్పుడే. ఇప్పుడు ఫోర్త్ దాంట్లో జస్ట్ కర్వ్ చేస్తున్నాను కార్నర్స్ని. ఆ కర్వ్ చేయడం వల్ల ఏంటి అంటే ఇవన్నీ చిన్న చిన్న పెటల్స్, దగ్గర ఉన్న పెటల్స్ లాగా ఉంటుంది. ఇది ఒక వెరీ బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది మీకు. సో ఇది ఒక డిఫరెంట్ మెథడ్. ఇట్లా చిన్న చిన్న టెక్నిక్స్, చిన్న చేంజెస్తో చాలా చేయొచ్చు అంతే. దట్స్ ఇట్ ఫర్ నౌ. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. దెన్ అన్నీ ఒక 5 times ప్రాక్టీస్ చేయండి.